కడియం శ్రీహరి రాజీనామా ఆశ్చర్యం కలిగించిందని బీఆర్ఎస్ నేత దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. కడియం శ్రీహరి ఎంతో మంది బలిపశువులు చేశాడని మండిపడ్డారు. ఎవరికి అవకాశాలు రాకుండా కుట్రలు చేసి ఇప్పుడు తన దారి తాను చూసుకుంటున్నాడని సీరియస్ అయ్యారు. బీఆర్ఎస్లో కడియంకు ఏం తక్కువైందని ప్రశ్నించారు. బీఆర్ఎస్లో ఉన్నవన్నాళ్లు దళితులను ఎదగనీయకుండా చేసి ఇవాళ స్వార్థంతో వేరే పార్టీలకు వెళ్ళాలని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. కడియం శ్రీహరి నీచమైన రాజకీయ చరిత్రని సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో చంద్రబాబును బ్లాక్మెయిల్ చేసి పదవులు తీసుకున్నారని ఆరోపించారు. తెలంగాణ కోసం దొంగలు పురుగునైనా ముందు పెట్టుకోవాలని చెప్పి ఆ రోజు తెలంగాణతోని ఆనాటి ఉద్యమ నేతలతోని నువ్వు సంప్రదింపులు జరిపి పార్టీలోకి వస్తాను, తెలంగాణ వాదాన్ని కట్టుబడి ఉంటాను, టీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉంటాను, మీ నాయకత్వాన్ని బలపరుస్తూ పార్టీ పటిష్టత కోసం పనిచేస్తా అని చెప్పి ఆ రోజు నువ్వు చెప్తే కేసీఆర్ గారు ఆదేశిస్తే నేను ఒక గులాబీ సైనికుడిగా గతాన్ని మర్చిపోయి నీ నీచమైన చరిత్రను మర్చిపోయి నీ నికృష్టమైనటువంటి చరిత్రను మర్చిపోయి నీ అహంకార చర్యలను కూడా మర్చిపోయి నిస్వార్థంగా నీటికి వచ్చి పార్టీలో ఆహ్వానించడం జరిగింది. నాతో పాటు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు కూడా మేము ఎదురు వచ్చినాం. మెత్తి సుదర్శన్ రెడ్డి గారు వచ్చారు జిల్లా అధ్యక్షులుగా. మేము నిస్వార్థంగా పార్టీ బలోపేతం కోసం తెలంగాణ కోసం ఆహ్వానిస్తే తిరిగి అదే ధైర్యంతో అదే కుట్రలతో అదే అధికారపూరితంగా ఈ పార్టీలో కూడా వచ్చింది. ఈ పార్టీలో నిస్వార్థంగా పనిచేసినటువంటి అనేక మంది నాయకులను కూడా వారి పార్టీ నుంచి దూరమేదానికి కారణం నువ్వే అని కూడా ఈ సందర్భంగా ఆనాటి ఉద్యమ నేత